అలాగ వచ్చిన పార్టీ ఒక రకంగా అందులోంచి కేజ్రీవాల్ వచ్చి పార్టీ పెట్టడం అనుకోకుండా ఢిల్లీలో రావడం తర్వాత పంజాబ్లో. టీఆర్ఎస్ కూడా అలాగే ఒక ఉద్యమ రూపంలో వచ్చిన పార్టీ అనుకోకుండా సడన్గా అంటే ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు ఏ ఉద్దేశంతో ఆ పార్టీ పెట్టారో లేదంటే ఆయన వ్యక్తిగత ప్రయోజనం అనేది పక్కన పెడితే మధ్యతరగతి వాళ్ళకి లేదంటే మేధావులకి చదువుకున్న వాళ్ళకి ఇటువంటి పార్టీ ఒకటి ఉండాలి అనే ప్రచారం అయితే జరుగుతుంది. అవసరాన్ని బట్టి పార్టీ పుడుతుందా, పార్టీ పుట్టాక అవసరాలు అటు టర్న్ చేస్తాయా జనాల్ని? ఇక్కడ సోషల్ మీడియాలో పుడుతోంది కానీ ఒరిజినల్ గా పుట్టట్లేదు అంటున్నా నేను. ఆల్టర్నేటివ్ అనేది మాస్ లో నుంచి రావాలి. ఆమ్ ఆద్మీ పార్టీ మాస్ లో నుంచి వచ్చింది. అవును అవును. భారతీయ జనతా పార్టీ క్లాస్ పార్టీ అక్కడ, దానివల్ల అక్కడ కుదిరింది. కాంగ్రెస్ పార్టీ అయినటువంటి మాస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ మింగేయగలిగింది. ఇంకోటి ఏంటంటే అన్ని ప్రాంతాల ప్రజలు అక్కడ నివసిస్తుండటం, వాళ్ళకి అక్కడ సదుపాయాలు లేకపోవడం, తద్వారా సాధ్యమైంది. పంజాబ్ లో కాంగ్రెస్ బీజేపీ మీద విరక్తి పుట్టినటువంటి అకాలీదళ్ళు కాంగ్రెస్ మీద విరక్తి పుట్టినటువంటి సందర్భంలో ఆల్టర్నేటివ్ గా బీజేపీ ఎమర్జీ కాలేకపోవడం అన్నటువంటి వాళ్ళకి ఫెచ్చింగ్ అయింది ఆమ్ ఆద్మీ పార్టీ. అట్లాగే ఇక్కడ వచ్చేటప్పటికి రెండు బలమైనటువంటి శక్తులు ఉన్నాయి. మూడవ దానికి అవకాశం ఉంది, స్పేస్ ఉంది. ఆ స్పేస్ ని భర్తీ చేయడానికి పవన్ కళ్యాణ్ నిరాకరించడం భారతీయ